నా లైఫ్లో నేను ఎవరికైనా న్యాయం చేయలేకపోయాను, ఎవరినైనా నా బాధ్యత నేను నిర్వహించలేకపోయానంటే నా ఫ్యామిలీ. ఏ రోజు కూడా నా భార్య ఎందుకో అని అడగలేదు, ఏంటి అని అడగలేదు, నాకో ఏ రోజు కూడా అడగలేదు. స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది, అందరి పిల్లలు తల్లిదండ్రులతో వెళ్తారు, కానీ నా ఒక్క కూతురే తల్లి ఒక్కరితోనే వెళ్తుంది. నా కూతుర్ని స్కూల్లో ఇఫ్ దే మేక్ ఫన్, ఏంటి మీ నాన్న రారు ఇదేనంటే, మా నాన్న బోర్డు అయిన ఖాళీ అనుకున్నాం, మీ నాన్నలాగా బోల్డ్ మందికి సర్వ్ చేస్తున్నారు. పాలిటిక్స్ ఇస్ సెకండరీ, మాకు సర్వీస్ అనేది మెయిన్ థింగ్. మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. నాన్నగారు 1962లో పార్లమెంట్కి గెలిచిన దగ్గర నుంచి కూడా, బిఫోర్ ఇండిపెండెన్స్ వీఆర్ యాంటీ కాంగ్రెస్ జస్టిస్ పార్టీ, కానీ ప్రజాస్వామ్య దేశం 62 నుంచి కూడా వీ హ్యావ్ ఆల్వేస్ సైడెడ్ విత్ ద కాంగ్రెస్. వైఎస్ఆర్సీపీ సర్పంచ్లే కొన్ని దగ్గర నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అవన్నీ బేబినాయనికి వెళ్ళడం వల్ల మాకు ఇబ్బంది ఉండదు కదా, కక్ష సాధింపు చేయరు ఆయన, ఎవరిని ఇబ్బంది పెట్టరు, చేతనైతే మంచి పని చేస్తారు లేకపోతే మానేస్తారు. నేను రాజకీయ ప్రస్థానం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 3000 త్రాగునీరు బోర్లు తీసుంటాను. నాకు చాలా మంచి సిబ్బంది ఉన్నారు, మంచి పిఏలు ఉన్నారు. నాకు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మా బేబీ నాయన ఇచ్చే పని చేయించి నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని ఒక రూపాయి నా జీతం డబ్బు తప్ప కష్టం ఉన్న ఎవరు కూడా ఎవరి దగ్గర చేయి చేపరు. ఓట్ల గురించి మాత్రం నేను గడ్డి తినలేను. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకొని, రాజకీయాలంటే తెలియదేముంది, ఎలక్షన్స్ ముందు కప్పగింతలు అనేవి సహజం. ఎప్పుడు కూడా నా సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను మర్చిపోలేదు. చాలామంది అన్నారు ఇంకా ఈ శుభకార్యాలకి పుట్టుకలకి సావులకి వెళ్ళడం ఏంటి, మీరు తగ్గించాలన్నారు. నా జీవితంలో నేను తగ్గించనని చెప్పి, సుఖమైనటువంటి జీవితం మన పిల్లలకి ఇవ్వాలని 10 గ్రామాల ప్రజల యొక్క త్యాగమే మా ఏపీఐఏసి గ్రోత్ సెంటర్. అప్పుడు ఉన్నటువంటి బొబ్బుల రాణి గారు, దవేజర్ రాణి గారు ఏనుగు మీద వచ్చి గొల్ల సీతారాపురం కోవిలి విజిట్కి వస్తే ఇలాగ ఈ బట్టి తవ్వితే మా ప్రాంతం అంతటికి ఉపయోగపడుతుందని స్థానికులు అప్పుడు వారికి విన్నవించుకుంటే ఆ రోజుల్లో లెవెల్స్ తీయించి సాయిని బట్టి అనేది ఆ రోజుల్లో తవ్వించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా విస్మరించబడినటువంటి ఇరిగేషన్ కెనాల్స్ తాలూకు దుస్థితి వల్ల నా సొంత డబ్బు 10 లక్షలు ఖర్చు పెట్టాను కెనాల్స్ బాగు చేయడానికి. అలాగా ఆ బాగు చేయకపోతే నా రైతాంగానికి, నా నియోజకవర్గ ప్రజలకు సాగునీరు రాదు. సో అదేదో తెలుగుదేశం వాళ్ళే కట్టుకోండి, వైసీపీ నాయకులు కట్టుకోకుండా కాదు, అందరికీ ఉపయోగపడింది నేను చేశాను. వర్షం లేకుండా, ఎండ లేకుండా, గ్యాప్ లేకుండా 820 రోజులు నేను అన్నా క్యాంటీన్ అనేది చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, ముఖ్యంగా లోకేష్ గారు అవనివ్వండి, అంత ప్లెయిన్ టాక్, నో నాన్సెన్స్ అండి, క్లారిటీ ఉంది, మబ్బి పెట్టడం అదేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి విషయమా, ఈజ్ అ వెరీ హార్డ్ టాస్క్ మాస్టర్. మంత్రి పదవి రాలేదని బాధ తక్కువ కన్నా రాలేదని ఆనందమే నాకు ఎక్కువ. శాసనసభ్యులకి ర్యాంకులు ఇస్తే మీరు ఫస్ట్ ర్యాంకులో ఉంటారని మీరు అనుకోవచ్చా? నాకు ప్రజలు ఇచ్చినటువంటి ఈ హోదాని వారి సేవకుడుగా నేను వినియోగించుకుంటున్నాను. నమస్కారం నాయన్ గారు. మా 3TVకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. మై ప్లెజర్. మీ పేర్లు అనేకం ఉన్నాయి, చాలా ఇష్టమైన నామధేయం ఏమిటి సార్? అది నన్ను స్కూల్లో శ్వేత కుమార్ అని పిలుస్తారు. మై నేమ్ వాజ్ టూ లాంగ్ టు ఫిట్ ఇన్ ద రోల్, సో ఆర్వి శ్వేత కుమార్ అని ఉంటుంది. సో ఎవ్రీబడి కాల్ మీ శ్వేత్ ఆర్ శ్వేత్ కుమార్. యాజ్ ఎ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆల్సో యు ఆర్ నోన్ యాజ్ శ్వేత కుమార్ రంగారావు ఆర్ శ్వేత కుమార్ అని పిలుస్తారు. కాకపోతే ఎక్కువ నన్ను సంబోధించే పేరు బేబీ నాయన. అది మీ కుటుంబ నామం? నాయన అనేది లోకల్ గా మమ్మల్ని రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ని లోకల్స్ ఎఫెక్షన్ తో నాయన అని పిలుస్తారు. అవును సార్, అవును సార్. సో నాకు 3 సంవత్సరాల వరకు మా నాన్నగారు పేరు పెట్టలేదు, ఎవరో జ్యోతిష్కులు చెప్పారని. సో బేబీ అని పిలిచింది బేబీ నాయన అని అయిపోయింది. ఇప్పటికీ మీ ప్రజలు, మీ ఓటర్లు అంతా నా పూర్తి పేరు 95% ఆఫ్ ద, మేబీ 98% ఆఫ్ ద పీపుల్ కి తెలియదు, ఎక్సెప్ట్ క్యూరియస్, అదే టెక్నికల్ గా అయిపోయింది, క్యూరియస్ మైనారిటీ. అంటే పేరు ఏంటి అని తెలుసుకోవడానికి తప్ప నా అసలు పేరు అయితే చాలా మందికి తెలియదు. అదే నాయన గారు అనడంలోనే ఒక ఆత్మీయత ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక తమ కుటుంబ సభ్యుడు అనే భావన కలగడానికి ఉంటుంది. ఇదే పరంపర పిఠాపురంలో కూడా ఉంది కదండి? అవునండి, మొత్తం పిఠాపురంలో ఉంది, వెంకటగిరిలో ఉంది. మీ అన్నదమ్ముల పిల్లలంతా కూడా, అంటే వీళ్ళంతా కజిన్స్, ఒకనాడు కజిన్సే కదా వీళ్ళంతా? వి వర్ ఆల్ అడాప్టెడ్ ఫ్రమ్ వెంకటగిరి. వెలుగోటి వారు. ఇప్పుడు రావు మహిపతి సూర్యారావు బహదూర్ గారు, వారు కూడా నాయన గారుగా పిలువబడేవారు. వారు పెద్దల్ని నాయన గారుగా సంబోధించేవారు. అక్కడ పిఆర్ కాలేజీ నిర్వహించిన బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నాయుడు గారిని ఆయన నాయన గారిని పిలిచేవారని అందరూ ఆయన శిష్యులంతా రాశారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాంథ్రపిక్ ఫ్యామిలీ పిఠాపురం రాయల్ ఫ్యామిలీ. మీరంతా మీ అన్నదమ్ముల వారే కదా? కజిన్స్ ఏనండి మేమంతా. ఇప్పుడు ఈ చివర బొబ్బిలి అనుకుంటే ఆ చివర వెంకటగిరి.
కొంచెం పక్కకి వెళితే జటప్రోలు, జటప్రోలు, ఈవెన్ కొల్లాపురం, అది చిన్న సంస్థానం అయినప్పటికీ. సో మీరు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒకప్పుడు దాన్ని ఏమంటారు బృహత్ తెలుగు సమాజం అంతా కూడా విస్తరించి కొన్ని శతాబ్దాలుగా రాజ్యపాలనలో ఉన్నటువంటి కుటుంబాలు వారు మీరు. అందుకని మీకు ప్రజా జీవితం ఏమి కొత్త కాదు, మీకే కాదు మీ తాత ముత్తాతలకు కూడా కొత్త కాదు. అంతా జనరంజకంగానే పరిపాలించిన, అంటే ఒకనాటి పల్నాటి వీర చరిత్ర తరువాత మళ్ళీ బొబ్బిలి యుద్ధం అనేది తెలుగు ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజుల, జమీందారుల వాళ్ళ శౌర్య ప్రతాపాలకు చిహ్నంగా విరాజిల్లినటువంటి చరిత్ర ఉంది. అటువంటి బొబ్బిలి సంస్థానానికి మీరు ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రాక్టికల్గా మీ అన్నదమ్ములు అందరూ ఉన్నప్పటికీ ఈ ప్రజా జీవితాన్ని ఎంచుకుని మీరు ఇతరత్ర అభివృద్ధి చెందడానికి మీకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఏదైనా మేలు చేయాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని అలా మీరు నిర్ణయించుకోవడం కూడా చాలా చిన్న వయసులో జరిగింది. అంటే 20 ఏళ్ల ప్రాయంలోనే మీరు ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చారు? అంటే ఇట్ వాజ్ అ క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. ఆ రోజుల్లో అన్న బొబ్బిలిలో స్థిరపడినప్పుడు ఒక చాలా చిన్న సంఘటన. బొబ్బిలి యుద్ధ స్తంభం దగ్గర ఒక అప్పటి పాలకులు ఒక శిలాపలకం వేయడం జరిగింది. అది యాక్చువల్లీ మా ప్రైవేట్ ప్రాపర్టీ. అదంతా కూడా యుద్ధ స్తంభం దగ్గర ద వార్ పిల్లర్ వేర్ ద యాక్చువల్ ద బొబ్బిలి వార్ టుక్ ప్లేస్, అక్కడ ఒక శిలాపలకం వేయడం జరిగింది. శిలాపలకం వేసినప్పుడు వీ థాట్ బీయింగ్ ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ ద ప్లేస్, మా ప్రైవేట్ స్థలంలో చేసినప్పుడు ఇట్ వాస్ మినిమం కర్టసీ టు టెల్ us. అప్పుడు ఉన్నటువంటి పాలకులకి అన్న కౌరు పెట్టడం జరిగింది. ఏమంటే ఏమైనా మేము డెవలప్ చేస్తామంటే మేము కాదంటాం, అది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది మినిమం కర్టసీ కదా, ఒకసారి రండి మనం కూర్చొని మాట్లాడుకొని వీ విల్ రిజాల్వ్ ది ఇష్యూ అని చెప్పాం. నన్ను కలాలని నాకు మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రాయల్ ఫ్యామిలీ అన్న, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అన్న హైయెస్ట్ గౌరవం, చాలా హైయెస్ట్ రెస్పెక్ట్. ఎవరు కూడా దే యూస్ టు ఫీల్ ఇట్ అన్ ఆనర్ అండ్ ప్రైడ్ టు కమ్ టు ద ప్యాలెస్ అండ్ మీట్ ద రాయల్ ఫ్యామిలీ మెంబర్. సో అన్న కూడా చాలా కార్డియల్గా, మర్యాదగా మీరు ఒకసారి రండి, మనం కూర్చొని వీ విల్ రిజాల్వ్ ది ఇష్యూ, దానికే ఉంది, ఎందుకు అనవసరమైన యానిమాసిటీ అని కౌరు పెడితే, నాకు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీకు ఒకవేళ మాట్లాడాలంటే నా దగ్గరికి వచ్చి నా ఆఫీస్లో కలండి అని తిరిగి కౌరు పెట్టాడు ఆ పెద్ద మనిషి. సరే, ఇంత కానోళం అయిపోయామా మన బలం మనం నిరూపించుకుందామని అప్పుడు పరోక్ష రాజకీయాల్లో ఆ వ్యక్తికి అగెనిస్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసారు. పరోక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రారంభించి 99లో పరోక్ష రాజకీయాల్లోకి వచ్చి, అంటే నేను ఎంత క్షమాగుణం నా పగవడకు కూడా సాయం చేస్తానో, ఆత్మాభిమానం దెబ్బతింటే మాత్రం నేను భరించలేను. నేను పరువుకు బతికిన వంశం అది. ఆత్మాభిమానం ఆ పరువు దెబ్బతిన్నప్పుడు అది నేను తట్టుకోలేకపోయాను. ఒక 5 ఓట్లైనా మనం వేయించలేమా అని పరోక్ష రాజకీయాల్లోకి దిగాం. అవాళ మనం దిగడం వల్ల, మన చరిస్మా వల్ల, మన దీనివల్ల ఇంచుమించు ఆ అవతల వ్యక్తిని 10,000 ఓట్లతో ఓడించడం జరిగింది. తర్వాత అది అలా మరి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక మీకు తెలియదేమో, రాజకీయాల్లోకి వచ్చి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాక అందరు కూడాను మన సేవా కార్యక్రమాలు కావనివ్వండి, మన మంచి మనసు కావనివ్వండి ఆకర్షితలు, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని అప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి, మా కుటుంబాన్ని దించడం జరిగింది. ఒక యువకత్వపు ఆవేశంతోనే మీరు ప్రవేశించినప్పటికీ త్వరలోనే చాలా పరిపక్వత సాధించారని అందరూ అంటారు విశ్లేషకులు. మీరు చిన్న వయసులోనే చాలా మెచ్యూర్డ్ పాలిటీషియన్ కూడా అయ్యారు అనేది. అంటే నన్ను మెచ్యూర్డ్ పాలిటీషియన్ కన్నా ఐ వుడ్ లైక్ టు బీ కాల్డ్ మెచ్యూర్డ్ సర్వర్ ఆఫ్ ద పీపుల్. అంటే ఒక మంచి మనసు ఉండి ప్రజలకి మంచి చేద్దాము అన్నటువంటి ఒక గుణం, ఒక తాపత్రయం దేవుడు మనకి ఇచ్చాక యూ ఆటోమేటికలీ బికమ్ అ గుడ్ పాలిటీషియన్. నన్ను ఏదో అందరూ అంటారు అపర చాణక్యుడని, రాజకీయ చాతుర్యం ఏమీ లేదు. గుమ్మం తొక్కినప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక విధంగా మనకు తోచిన సాయం చేసి పంపించడం నేను ఇన్ని సంవత్సరాలు కూడా చేసింది. అది తప్ప నేను ఇంకేమీ చేయలేదు. సో అది రాజకీయ చాతుర్యం, ఏదో రాజకీయంగా నాకు ఉపయోగపడతారని నేను ఎవరికి సాయం కావాలని ప్రణాళికతో చేసింది కాదు. మా కాన్స్టిట్యున్సీకి ప్రజలకి, మా కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడింది చేస్తే రాజకీయ లబ్ధి కోరి చేసింది. ఎంత దూరం నుంచి ఇప్పుడు వచ్చే ముందు ఎక్కడ మెంటాడ మండలం నుంచి వచ్చారు, కోవిలు కడుతున్నామని, వాళ్ళకి మనకు తోచిన సాయం చేసి పంపించాం. ఇప్పుడే జస్ట్ ఆ ఊరి పేరు కూడా నేను అడగలేదు. ఏంటో ఎందుకంటే నేను హడావిడిలో బయలుదేరిపోతున్నాను, మన ఇంటర్వ్యూ అవ్వనివ్వండి, ఇతర కార్యక్రమాలు అవ్వనివ్వండి. సో నాకు సేవకు అనేది పరిధి ఉండదు. ఎస్పెషలీ ఆఫ్టర్ బీయింగ్ బార్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ, ఇంత గొప్ప రాజకుటుంబంలో పుట్టి ఇంత గొప్పగా ప్రజలను పరిపాలించినటువంటి రాజరిక వ్యవస్థలో ఇంత గొప్ప పరిపాలన అందించి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంచినటువంటి ఈ కుటుంబంలో పుట్టాక
సేవకు అనేది పరిధి ఉండదు. మీరు ఇప్పుడు చెప్పినట్టు 20 ఏళ్ల క్రితమే మీరు 2004 నాడే ఆ రాజకుటుంబం ద్వారాలు ప్రజల కోసం తెరిచి ఉంటాయి, కోట ద్వారాలు. అది మీరు ఈ 2 దశాబ్దాల్లో నిలబెట్టుకున్నారనేది మీకున్న ఈ అతి కొద్ది కాలం రాజకీయ చరిత్ర చెప్తుంది. మీ వ్యక్తిగతంగా చూస్తే ఇప్పటికీ కూడా మీరు ఇబ్బందులు లేదా ఏదైనా కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, ఏదైనా సమస్యలతో మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ప్రతిరోజు ఇంత సమయం వెచ్చించడానికి మీకేమి? ప్రతిరోజు కష్టం అవుతుందండి. ఎందుకంటే మరి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. నన్ను ఇంత రాజకీయ నాయకుడిని చేసింది నా సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పటికి ఎవరికి ఒక శుభకార్యం జరిగినా, ఒక పెళ్లి జరిగినా, ఒక పేరెంటింగ్ జరిగినా, లేకపోతే ఇంట్లో కష్టం వచ్చినా ఎప్పుడు కూడా నేను వెళ్ళి నా నియోజకవర్గ ప్రజల ఇళ్లలోని ఎప్పుడు కూడా నేను వారు ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉన్నాను. ఎప్పుడు కూడా నా సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను మర్చిపోలేదు. చాలామంది అన్నారు, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు, మీరు ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఏంటి, ఇంకా ఈ శుభకార్యాలకి పుట్టుకలకి సావులకి వెళ్ళడం ఏంటి, మీరు తగ్గించాలన్నారు. నేను అన్నాను, నా జీవితంలో నేను తగ్గించని చెప్పాను. అది నా సోషల్, వాట్ హ్యాస్ మేడ్ మీ అ లీడర్. ప్రజలను నన్ను దగ్గరికి చేర్చిందే నా సోషల్ రెస్పాన్సిబిలిటీ. అవి మానేసుకొని వెళ్తామంటే అవ్వదు. ఐ బ్యాలెన్స్ మై టైం అండి. ఐ మేనేజ్ మై టైం వెరీ వెల్. ప్రజలు కలవలసినప్పుడు ప్రజలను కలుస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను ఒక గ్రామం, ఒక శుభకార్యంకి వెళ్ళడం వల్ల నాకు 2 పనులు అవుతున్నాయి. ఒకటి, ఆ ఇంటికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి నేను శుభకార్యానికి వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మెలుగుతున్నాను. ఒక గ్రామమో, ఒక ప్రాంతానికో, ఒక వార్డుకో, ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను కూర్చొని ఒకవేళ వధూవరులను ఆశీర్వదించాక వాళ్ళు కష్ట సుఖాలు కూడా చెప్పుకుంటున్నారు. తక్షణమే అక్కడ కూడా వారి సమస్యలు పరిష్కరించడానికి కూడా అది నాకు ఒక వేదికగా నేను భావించి నేను ఈ శుభకార్యాలకు అటెండ్ అవుతున్నాను. ప్రజల కోసం కోట తలుపులు తెరిచున్నట్టే ప్రజలందరి తలుపులు బేబీనాయన గారి కోసం కూడా తెరిచున్నాయి ఎప్పుడు కూడా. మేము మీకోసం బొబ్బిలి వచ్చిన ఈ 24 గంటల్లో చూస్తేనే మీరు ఒక 24కి పైగా ప్రోగ్రామ్స్ అటెండ్ చేశారు నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. 7th వాజ్ వెరీ హెక్టిక్ అండి. 8th వాజ్ ఆల్సో వెరీ హెక్టిక్. భీష్మేకాదశి అవ్వడం, మా వేణుగోపాల స్వామి కళ్యాణం అవ్వడం, వాళ్ళు దట్ వాజ్ వెరీ హెక్టిక్ దట్ డే. 7th ఒక్కరోజు ఐ థింక్ ఐ అటెండెడ్ 18 డిఫరెంట్ అదే ప్రోగ్రామ్స్. అందులో 18 డిఫరెంట్ దూరంగా కూడా వెళ్ళి. 8th వాజ్ ఆల్సో వెరీ హెక్టిక్. మరి రోజు ఉండేదేనండి, అది తప్పదు. ఇట్స్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ చోజన్. ఐ డోంట్ క్రిప్ అబౌట్ ఇట్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మీకున్న అంత ఎనర్జీ ఎలా ఉంటుంది మీకు? అంటే మీరు ఆరోగ్య పరిరక్షణ కోసం కానీ లేకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను ఆరోగ్య పరిరక్షణ అంటే ఎవ్రీడే ఐ ఎక్సర్సైజ్ వెరీ రెగ్యులర్లీ. ఐ హ్యావ్ మై ఓన్ జిమ్, హోమ్ జిమ్ ఉంది నాకు. లేకపోతే వాకింగ్ అని, పొలం అవనివ్వండి. ఐ ట్రాక్ మై వాట్ ఐ ఈట్, ఐ ట్రాక్ మై ఎక్సర్సైజ్. హెల్త్కి నేను చాలా, ఎందుకంటే మా ఫాదర్ దగ్గర నుంచి కూడా ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఐ డోంట్ ఈట్ అన్హెల్దీ ఫుడ్స్. ఎందుకంటే మా బొబ్బలరాజు కూడా అందరం కూడా ఒళ్ళు వచ్చే తత్వం. వి పుట్ ఆన్ వెయిట్ వెరీ ఈజీలీ. సో ఐ ట్రై టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. సో వ్యక్తిగత క్రమశిక్షణ చాలా ముఖ్యం. వ్యక్తిగత క్రమశిక్షణ చాలా ముఖ్యం. పెళ్ళిళ్ళు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు నేను ఎక్కడ భోంచేయనండి, ఎక్కడ భోంచేయను. ఎందుకంటే ఏదో ఒకటి, ఎందుకంటే నేను చక్రాంతాలు అయ్యాను, శంకు చక్రాలు, చక్రాంతాలు. మా గురువు గారు, మా ఆచార్యులు చిన్నజీర స్వామి గారు చక్రాంతాలు అయ్యాను. కొంచెం ఎక్కువ రోజులు ఏదో ఒక పూజ అని, ఒక మడి ఎక్కువ రోజులు ఉంటుంది. సో పూర్వం నుంచి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మీరు ఉన్నారు కనుక దానికి తగినట్టుగా నియమ నిబంధనలు కానివ్వండి. నేను శంకు చక్రాలు నా తల్లి గురించి చేసుకున్నాను. నా తల్లి కోరింది, మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు మీరు సంవత్సరాలు అంటే చక్ర అవ్వండి కోరితే నేను అవుతానని. ఎందుకంటే స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి మర్యాదలతో అవనివ్వండి, మా ఇలువ వెళ్ళిపోయినటువంటి వేణుగోపాల స్వామి మీద ఉన్నటువంటి ఆ భక్తి తత్పరత అవనివ్వండి, దానివల్ల నేను బద్రీనాథ్లో నేను అయ్యాను. సో దానికి అనుగుణంగా ఐ ట్రై టు గో యాజ్ పర్ ద సాంప్రదాయానికి అనుగుణంగా వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కూడా మిమ్మల్ని మీరే మలుచుకున్నారు. 2 కూడా నేను కోరుకున్నవే. అదే రాజకీయంగా అనేది, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది నేను కోరుకున్నదే, భక్తి ద్వారా కూడా నేను కోరుకున్నాను. ఈ 20 సంవత్సరాల్లో పదవి ఉన్న కాలం ఉంది, లేని కాలం కూడా ఉంది. అయినా కూడా మీరు చాలా సంతృప్తిగానే ఉన్నట్టు, ఎవరి మీద ఆరోపణలు కానీ, పనిగట్టుకుని వ్యక్తిగతమైన కంప్లైంట్స్ కానీ లేకుండానే ఉన్నారని అనుకోవచ్చు. మా రాజకీయం ఏంటంటే పాలిటిక్స్ ఇస్ సెకండరీ, మాకు సర్వీస్ అనేది మెయిన్ థింగ్. మన గడప తొక్కినోడికి ఏ విధంగా సాయం చేసి వెళ్ళిపోదాం అనేటువంటిదే మన ఇది. సో పదవి ఉన్నా లేకపోయినా మేము ఆ కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు మొన్న వెరీ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ ఇన్ 2019. ఏ రోజు కూడా మేము ఓడిపోతాం అని అనుకోలేదు. కానీ ప్రజాస్వామ్యం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. యూ విన్ సమ్. మనం కొన్ని పరిస్థితుల్లో ఓడిపోక కూడా తప్పదు. ఓడిపోకపోయినా ఎంత గట్టిగా మళ్ళీ వీ కేమ్ బ్యాక్ అనేది
అది కేవలం బికాజ్ ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ అంబిషన్ లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే ప్రజలే దాన్ని గుర్తించి ఎప్పుడు అందలం ఎక్కించాలో ప్రజలకే తెలుసు. మొన్న 5 years పాలిటిక్స్లో ఎంతో నేర్పించింది మాకు. ఎవరైతే నా బంధువు అనుకొని మమ్మల్ని జీవితంలో వదిలి వెళ్ళరు అని ఎవరైతే మేము అనుకున్నాం చాలా అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అనేక మంది మోసం చేసి వెళ్ళిపోయారు, సాయం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా కొత్త నాయకత్వం వచ్చి కొత్త ప్రజలతో రాజకీయం చేసి కొత్త నాయకులు తయారు చేసుకొని ఎవరైతే మాకు సాయం చేయరు అనుకున్నా వాళ్ళు ముందుకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయం ఒంటరి చేయకూడదు, మన రాజులు మన బొబ్బుల రాజులు మళ్ళీ గెలిపించుకోవాలని పట్టుదలతో ప్రజలు చేయడం వల్ల ఇవాళ బొబ్బుల రాజకీయ చరిత్రలోని 2024లో 44,000 పైచిలకు ఓట్లతోని నన్ను ప్రజలు గెలిపించారంటే అది ప్రజల గొప్పతనం నేను భావిస్తున్నాను. ఎన్నికల కంటే ముందే మీ గెలుపు కనపడింది. మీరు నిర్వహించినటువంటి ప్రజా సమీకరణ సభల్లో కనిపించింది. నాయకులు కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోని బొబ్బిల్లో బహుశా రాష్ట్రంలో ఎక్కడ ఇవన్న రిజల్ట్ నేను అదే తెలుగుదేశం పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో అవనివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీలో అవనివ్వండి. ఎంపీటీసీ జెడ్పీటీసీలోనైతే నా నాయకుడు మాట నేను ధిక్కరించవలసి వచ్చింది. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలోని కేడర్ నష్టపోకూడదన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్థానిక ఎన్నికల్ని బాయ్కాట్ చేసింది. కానీ అప్పటికే పంచాయతీ ఎన్నికల్లోని గట్టి పోటీ ఇవ్వడం వల్ల గ్రామాల్లోని వార్డుల్లోని రాజకీయ సమీకరణలు బిగుసుకున్నాయి. మీరు బాగా కన్సాలిడేట్ చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట కూడా కొట్టి నేను స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవలసి వచ్చింది. వారికి అపాలజైజ్ చేశాను కూడా, సార్ మరీ ముందుకెళ్ళిపోయాం సార్, నన్ను మీరు ఇప్పుడు ఆపలేమించాలి అని కనీవిని ఊహించిన ఫైట్ ఇచ్చాం ఆ రోజుల్లో. ఎక్కడ కూడా స్టేట్లో ఎక్కడ ఇవ్వని పరిస్థితులు మేము ఇక్కడ ఇచ్చాం. మున్సిపల్ ఎలక్షన్స్ అంటే చారిత్రాత్మక మున్సిపల్ ఎలక్షన్స్ ధోబీ లాస్ట్. రేపు నామినేషన్లు అనగా 14 మంది తెలుగుదేశం క్యాండిడేట్స్ ఎవరినైతే నేను నిర్ణయించానో వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు. రేపు నామినేషన్స్ అనగా అప్పటికప్పుడు ఎవరు దొరికితే వాళ్ళు చేసి అంత ఫైట్. బొబ్బిల్లో మేము ఆకర్షించినటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీ జెడ్పీటీసీలు ఆకర్షించినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క 3-4 మినిస్టర్స్, జిల్లా అధికార పార్టీ నాయకులు అందరూ బొబ్బిల్లోనే ఉన్నారు. అయినా చెమట్లెక్కించి అతి స్వల్ప తేడాతో 11 వార్డులు గెలుచుకున్నాం. ఒక 4-5 వార్డులు అతి స్వల్ప తేడాలతో పోవడం వల్ల మున్సిపాలిటీని కోల్పోవడం జరిగింది. కోల్పోయిన బాధ లేదు, గెలిచిన దానిగా ఆనందం. ఆ పోరాట ప్రతిమ, కార్యకర్తల నాయకులు చూపించిన పోరాట ప్రతిమ నాకు ఈ ఓటమి బాధ కన్నా నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. అందుకే మిమ్మల్ని మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనేది. కానీ వయసు రీత్యా చూస్తే మీరు మీ సమవయస్కుల్లో కొంచెం కనపడకుండానే దూకుడుగా ఉంటారనేది ఒకటి. అంటే ఇటువంటి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాల రీత్యా ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో చూస్తే కూడా యువతరానికి మీరు ఒక టవరింగ్ లీడర్గా భావిస్తున్నారు ప్రజలు. మొన్న ఎన్నికల్లోనే అనేక మంది మా పార్టీలోకి వస్తామని నన్ను అప్రోచ్ అయినప్పటికీ నేను చేర్చుకోలేదు. నేను ఒకవేళ వాళ్ళందరినీ చేర్చుకునే ఉండుంటే నా మెజార్టీ మరొక 15-20 వేలు పెరుగును. కానీ నా గురించి నా బంధువు అనుకొని నాకు ప్రాణం ఇచ్చి ఈ 5 సంవత్సరాల్లో అన్ని కష్ట నష్టాలు ఓర్చి భరించినటువంటి నా నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నానో వాళ్ళకి నేను అన్యాయం చేయొద్దు. అదే అవకాశవాదులు దూరం పెట్టడం కూడా మీ వ్యూహం. రెండో కారణం అది, అవకాశవాదులు ఎవరైతే అవసరానికి మనల్ని వాడుకొని వెళ్ళిపోయారో వాళ్ళని దూరం పెట్టాలనేటువంటిది నా ఆలోచన కూడా. నిజంగా కష్టపడే వాళ్ళకి అవకాశం ఇద్దామని. నిజంగా బలం లేని చోట ఎక్కడైతే అవసరమో అక్కడ ఎక్కడైనా పొరపచ్చులు ఉన్నా వాళ్ళు ఒప్పించుకొని నేను చేర్చుకున్నాను. కానీ ఓట్ల గురించి మాత్రం నేను గడ్డి తినలేను. ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకొని రాజకీయాలంటే తెలియదేముంది, ఎలక్షన్స్ ముందు కప్పగింతలు అనేవి సహజం. మీ పర్ఫార్మెన్స్కి కానీ, మీ చరిత్రకు కానీ, మీ కుటుంబానికి, బొబ్బిలి సంస్థానానికి ఉన్న ప్రతిష్టకు కానీ మిమ్మల్ని మంత్రిగానే చూడాలని అందరూ కోరుకుంటారంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, వేయని వాళ్ళు కావచ్చు, ఈ రాష్ట్రం వాళ్ళు కావచ్చు, పక్క రాష్ట్రం వాళ్ళు కావచ్చు. మంత్రి పదవి రానప్పుడు బాధ కన్నా సంతోషం ఎక్కువ నాకు అనిపించింది. బాధ ఎందుకంటే అయ్యో మంత్రి పదవి ఉంటే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయొద్దని, నా ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయొద్దన్నటువంటి బాధ కన్నా సంతోషం ఎందుకంటే మంత్రి పదవి వస్తే నియోజకవర్గంకి దూరం అయిపోతాం, రాష్ట్రం అంతా మీ బాధ్యత ఉంటుంది, ఆ నియోజకవర్గంకి దూరం అయిపోతాం. నన్ను ఈ స్థాయికి ఎదిగించింది నా బేస్, నా బొబ్బిలి ప్రజలు. సో వీళ్ళకి దూరం అయిపోయి ఉన్నటువంటి పదవే నాకు దేనికండి. మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేశారు, మా నాన్నగారు 3 ప్రధానమంత్రుల కింద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 7 నియోజకవర్గాలకి గాలిని ఒడ్డి గెలిచినటువంటి మహానుభావుడు. ఉమ్మడి జిల్లాల్లో గొర్రెల శ్రీరాములు నాయుడు గారు వాళ్ళందరితో ఢీ కొట్టి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి. నా అన్న 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ చేశాడు.
ఇవన్నీ ఉన్నప్పటికీ మంత్రి పదవి ఎందుకంటే రాలేదని బాధ తక్కువ కన్నా రాలేదని ఆనందమే నాకు ఎక్కువ. ఎందుకంటే నా నియోజకవర్గ ప్రజలకు నేను దూరం అవ్వలేదన్నటువంటి ఆనందం నాకు. పదవి ఎలా ఉన్నా లేకపోయినా మీ నాయకుడి దగ్గర మీకున్న పరపతితో నియోజకవర్గానికి తేవలసిన నిధులు కానీ రావాల్సిన ప్రాజెక్టుల విషయం కానీ మీరు బాగా ఇచ్చిన హామీలని అతి త్వరలోనే నెరవేర్చడానికి మీరు చర్యలు తీసుకున్నారని, తద్వారానే మీకు ఇప్పుడు పాత వంతెనల స్థానంలో కొత్త వంతెనల నిర్మాణం, రోడ్డు ప్రాజెక్ట్స్ ఇవన్నీ వేగంగా చేస్తున్నారని మా పరిశీలనలో. సుజయ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సార్ చాలా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాడు. కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చి అన్నింటినీ చిగురించి బొబ్బిలి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే తయారు చేద్దాం అన్నటువంటిది నా ఆకాంక్ష. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకంతోనైతే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మించి పనిచేద్దాం అన్నటువంటిది నా కోరిక. అలాగే బొబ్బిలిని ఒక పారిశ్రామికంగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా యువతకు, నిరుద్యోగులకు ఉపాధి స్థానికంగానే లభించాలని కూడా మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది సార్? అది డిమాండ్ కూడా. ఎందుకంటే సుమారు 10 గ్రామాల ప్రజలు తనకు ఉన్నటువంటి ఆస్తిని, మన ఇంట్లో ఒక ఉద్యోగం వస్తుంది, మాలాగా మట్టి పిసుక్కొని బతకకుండా సుఖమైనటువంటి జీవితం మన పిల్లలకి ఇవ్వాలని 10 గ్రామాల ప్రజల యొక్క త్యాగమే మా ఏపీఐఐసి గ్రోత్ సెంటర్. కానీ ఏ ఆశయాలతోనైతే ఆ పేద ప్రజలు, మా రైతాంగం భూములైతే కారు చౌక ధరలకి ధరాదత్తం చేశారో ఆ ఆకాంక్ష అయితే నెరవేరలేదు. ఆ ఆకాంక్ష నెరవేరే విధంగా స్థానికులకే మెజారిటీ ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటిది ఎప్పటి నుంచి కూడా నా డిమాండ్. కాకపోతే కొంతమంది రోగ్ ఇండస్ట్రీస్ వల్ల ఎవరైతే ఈ గ్రోత్ సెంటర్లో భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, బ్యాంక్ లోనింగ్కి వాడుకున్నారో తప్ప జెన్యున్గా ఇండస్ట్రీస్ ఎవరు కూడా స్థాపించలేదండి. దాన్ని నేను ఫైట్ చేస్తున్నాను. అదే కాకుండా నాకు ఉన్నటువంటి పరిచయాలతో, నాకు ఉన్నటువంటి స్నేహాలతోని అనేకమైన కొత్త ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ఫర్మ్స్ బొబ్బిలి పరిస్థితి ప్రాంతాల్లో తీసుకొచ్చి మన నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది నా సంకల్పం. మీకు వ్యక్తిగతంగా కూడా జాతీయ స్థాయిలో అనేక పరిచయాలు పెద్దవి, అందుకని పారిశ్రామికంగా మీరు తప్పకుండా విజయం సాధిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. మనకేంటంటే రా మెటీరియల్ అవైలబిలిటీ, అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అటు రైతుకు బాగుంటాడు, ఆ రైతు ఉత్పత్తి చేసిన పంట ప్రాసెస్ చేయడం వల్ల యువకులకు కూడా ఉద్యోగం కల్పించగలనటువంటిది నా నమ్మకం. సో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవి తేగలం అనేది, ఎందుకంటే పూర్వం ఇంచుమించు ఒక 7-8 వేల ఉద్యోగాలు కాసేవి. 3 జూట్ మిల్లు ఉండేవి, షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అవన్నీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ ఫంక్షన్ అవ్వడం లేదు. సో ఇంచుమించు ఒక 5,000 కుటుంబాలు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నాయి. ఏవో చిన్న చితక ఉద్యోగాలు ఊరు బయటికి వెళ్ళిపోయి చేసుకుంటున్నారు తప్ప చాలా పెద్ద లాస్ అది మాకు. సో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కూడా ఇంక్రీజ్ అయ్యి రైతు బెనిఫిట్ అవుతాడు, ఆ ఇండస్ట్రీస్ వల్ల నిరుద్యోగ యువత కూడా బెనిఫిట్ అవుతారు అన్నటువంటిది. మనకున్న జనాభా సాంద్రత వల్ల ఇంత పెద్ద జనాభాకి ముఖ్యం విత్ మినిమం వేజెస్ అయినా సరే ఒక ఎంప్లాయ్మెంటేషన్ ఎట్ లోకల్ లెవెల్ అనేది చాలా ప్రయారిటీగా ఉండాలి. ఆ దిశగానే మీరు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై వెళ్ళి 20-25,000 30,000 సంపాదించింది దానికన్నా ఊర్లో ఉండి 15-20,000 సంపాదించిన వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. పెద్దవాళ్ళకి ఒక రక్షణగా మన పిల్లలు ఇక్కడే ఉన్నారని ఇవన్నీ ఉంటాయి అనేది. రెండోది సార్, ఇప్పుడు మనకి ఈ రైల్వే జోన్ విషయంలో మనం కొంత ప్రగతి సాధించాం. ఇది తద్వారా కొంత పారిశ్రామికంగా కానీ తర్వాత మన ఉపాధి కల్పనలో కానీ ఉపయోగపడుతుంది అంటారా? ఈ మధ్య ఒక్క రైల్వే జోనే కాదండి, అంటే నేను మా నాయకులిద్దరితోనే నేను ఏకాంతంగా మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, ముఖ్యంగా లోకేష్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి హోదాలో కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. మా నాయకులకు ఉన్నటువంటి విజన్, అక్కడ మోడీ గారి సహాయ సహకారాలతో విజన్ వల్ల రేపు ఉత్తరాంధ్ర ఈజ్ గోయింగ్ టు బీ ద హాట్ బెడ్ not only in our state, in our country. The projects that are going to come up, especially the GMR International Airport avanivundi, Visakha Railway Zone avanivundi, industrialization avanivundi, petrochemical corridor avanivundi, Uttarandhra is going to Uttarandhra ante వెనుకబడిన ప్రాంతం అనే ఫ్యాషన్ అయిపోయింది. ఆ వెనుకబడిన ప్రాంతం ట్యాగు రానున్న రోజుల్లో తొలగించబడుతుందని నేను గట్టి విశ్వాసం, నమ్మకంతో ఉన్నాను. మీ నాన్నగారికి జిఎంఆర్ గారితో ఉన్న స్నేహం కానివ్వండి, అలాగే మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు మీరు మోడీ గారిని కలవడం జరిగింది. తద్వారా మీ ప్రణాళికలన్నీ కూడా చాలా విజయవంతంగా
జిఎంఆర్ గారిని కూడా కోరింది అదే, సార్ మీరు చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయారు, మీరు రాజా కాలేజీలో చదువుకున్నారు, బొబ్బిలితో నాకు అవినాభావ సంబంధం ఉంది. రాజాం బొబ్బిలి సంస్థానం రాజా వేరు బొబ్బిలి వేరు కాదు. మీరు మీకు బొబ్బిలి మీద ఉన్నటువంటి మమకారం మాకు తెలుసు. మీకు ఉన్నటువంటి పరిచయాలతో ఒక మంచి ఇండస్ట్రీని తీసుకు ఏ విధంగా డెవలప్ చేయగలం, మన వెనకబడిన ప్రాంతం ట్యాగ్ మనకు పోవాలి సార్, అది మీలాంటి పెద్దల చేతుల్లోనే ఉందని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారితో ఉన్నటువంటి ఇట్ ఇస్ యాక్చువల్లీ 20-minute ఇంటర్వ్యూ, బట్ వీ స్పోక్ ఫర్ మోర్ దెన్ 1 hour 45 minutes. హీ టుక్ టైమ్ ఆఫ్, హీ షేర్డ్ హిస్ విజన్, హీ షేర్డ్ హిస్ రిలేషన్షిప్ విత్ బొబ్బిలి. అన్ఫర్గెటబుల్ డే అండి, అన్ఫర్గెటబుల్. పారిశ్రామికంగా అభివృద్ధి అనేది స్థానిక అభివృద్ధికి కీలకమైన అంశం అవుతుందండి. ఆ విధంగా మొత్తం మన ఒక్క నియోజకవర్గం అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిధుల సమస్య ఉంటుంది అని. ఇంకో రకంగా చెప్పేది ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వం కనుక నిధుల సమస్య ఉండదు, దానికి తార్కాణాలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేశారనేది. దీన్ని ఎలా చూస్తున్నారు సార్? జాతీయ స్థాయిలో మనకు సహకారం ఉందంటారా? పూర్తిగా 100% సహకారం ఉందండి. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ 3 కూడా మంచి కోఆర్డినేషన్తో వెళ్ళి మన మంత్రులు అవనివ్వండి, మన కోఆర్డినేషన్ కమిటీ అవనివ్వండి, రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధుల్ని సకాలంలోని త్వరితగతిన తీసుకొచ్చే బాధ్యతలో పూర్తి స్థాయిగా సఫలీకృతం అయ్యారనే మనం అనుకోవాలి. ముఖ్యంగా ఇండస్ట్రియలైజేషన్ ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా మన ఏరియా అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవనివ్వండి, ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి డెవలప్ అవుతాయన్నటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని నేను మీకు సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు బీజాలన్నీ కూడా పడ్డాయండి అతి త్వరలోనే. ఎందుకంటే ఒక నాయకుడి మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ మీద నమ్మకంతో, మోడీ గారి కార్యదక్షతతో, మోడీ గారి మీద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నమ్మకంతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వారి అపీల్, సంపద సృష్టించే నాయకుడిగా వారికి ఉన్నటువంటి పేరుతోని ఇవాళ వారు వేసినటువంటి పునాదుల మీద ఇవాళ హైదరాబాద్ ఐటీ రంగంలో అవనివ్వండి, రియల్ ఎస్టేట్ రంగంలో అవనివ్వండి ఎంత అభివృద్ధి చెందిందో మనకందరికీ తెలుసు. హైటెక్ సిటీలో గజం 100 రూపాయలు నాకు తెలిసిన రోజులు ఉన్నాయి. ఇవాళ 1,50,000 దొరికే పరిస్థితి లేదు హైటెక్ సిటీలోని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల తప్పకుండా రైతులు కూడా సుభిక్షంగా, రైతులు కూడా భూములు రేట్లు పెరగడం వల్ల, స్థానిక స్థలాలు రేట్లు పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారమై రాష్ట్రం పురోగతి చెందుతుందనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నమ్మకం. ఒక బొబ్బిలి నియోజకవర్గానికే కాకుండా ఉత్తరాంధ్రకంతా కూడా మీరే నాయకత్వ పాత్రగా కనిపిస్తారనేది అది మీ మిత్రులు కూడా అంటున్నది. మీకు మొత్తం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అన్ని జిల్లాల్లో అభిమానులు ఉన్నారు. ఆ విధంగా మీరు నియోజకవర్గ పరిధికి గిరిగీసుకోకుండా అందరికీ సహాయం చేస్తారనేది. అదేవిధంగా ఇప్పుడు ఒక బలమైన నాయకుడిగా కూడా ఉత్తరాంధ్రకి మీరే భవిష్యత్తుకి గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నారనేది, దీని మీద మీరేమంటారు? పార్టీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవ్వండి, నన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటే, నన్ను ఏ విధంగా నాకు ఆదేశిస్తే దానికి నేను ఆ టాస్క్కి అనుగుణంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఉత్తరాంధ్రకు నాయకుడా, దేనికి నాయకుడా నాకు తెలియదు, కానీ ఎవరికి ఎలాగ పరిధి లేకుండా, ఎవరికి ఎలాగ పార్టీని బలపరుస్తూ, ఎందుకంటే తెలుగుదేశం అనేది కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు అంత మొన్న 5 సంవత్సరాలు జరిగినటువంటి సంక్షోభంలో అంత ఇబ్బంది, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి బహుశా ఎప్పుడు కూడా ఏ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కార్యకర్త కూడా ఎదుర్కోడు. కానీ ఆ ఒత్తిడిని కూడా ఖాతరు చేయకుండా బలంగా మరొకసారి మళ్ళీ అధికారం చేపట్టడానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధమైందంటే అది కార్యకర్తల తాలూకా బలం. ఏడాది కూడా కాలేదనుకోండి కొత్త ప్రభుత్వం వచ్చి, 8 మాసాల్లోనే చాలా వాటికి పునాదులు పడ్డాయి. అవునండి. అభివృద్ధికి ఇదే మద్దతు మీకు నాయకత్వం నుంచి లభించి ఇంకో 4 ఏళ్లలో మీరు అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలుగుతారనుకుంటున్నారా? ఈ 100% చేస్తాను అనుకుంటున్నాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు కూడా అని ముఖ్యంగా 3-4 సింపుల్ సూత్రాలండి ఒక నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఏవైతే పాడైపోయిన రోడ్స్ ఉన్నాయో, మురుగునీటి వసతి, డ్రైనేజ్ ఉందో అవన్నిటిని మనం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇరిగేషన్. పూర్వం బొబ్బిలి రాజు కుటుంబం వేసినటువంటి బీజం వల్ల
ఇంటర్ కనెక్టివిటీ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఆల్ వాటర్ బాడీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. అప్పుడు చాలా సింపుల్ ఇరిగేషన్ టెక్నిక్స్తో చెరువులన్నింటినీ నింపే పరిస్థితి పూర్వం ఉండేది. చాలా చార్జర్ చాలా ప్లాన్డ్గా చేశారు. మొన్నే మేము మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు గారు బ్రదర్ చనిపోతే రేగిడాందాల వలస వెళ్ళాం. అక్కడ ఊరు ముందు ఒక బట్టి ఉంది, దాన్ని సాయిని బట్టి అంటారు. అప్పుడు ఉన్నటువంటి బొబ్బుల రాణి గారు, దవేజర్ రాణి గారు ఏనుగు మీద వచ్చి గొల్ల సీతారాపురం కోవిలి విజిట్కి వస్తే ఇలాగ ఈ బట్టి తవ్వితే మా ప్రాంతం అంతటికి ఉపయోగపడుతుందని స్థానికులు అప్పుడు వారికి విన్నవించుకుంటే ఏనుగు మీద వచ్చి ఆ రోజుల్లో లెవెల్స్ తీయించి సాయిని బట్టి అనేది ఆ రోజుల్లో తవ్వించడం జరిగింది. ఇప్పుడు అదే సాయిని బట్టిలోని మడ్డువలస నీరు, ప్రాజెక్ట్ నీరు పారి అనేక గ్రామాలకి ఇరిగేషన్కి సహాయపడుతుంది. సో ఇప్పుడు కూడాను ఒక ప్లాన్డ్గా మనం వెళ్ళాం కాబట్టి ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రైతుకు కూడా కొత్త టెక్నిక్స్ తీసుకొచ్చి రైతుని ఇన్నోవేటివ్ చేయాలనేది కొత్త పంటలు తీసుకొచ్చి ఎప్పుడు కూడా ట్రెడిషనల్ క్రాప్సే కాకుండా కొత్త క్రాప్స్ తీసుకొచ్చి చేయాలనేటువంటిది నా ఆకాంక్ష. అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తే రైతు బాగుంటాడు, ఇటు నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఈవెన్ ఇఫ్ నాట్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, అనేకమైనటువంటి ఇండస్ట్రీస్. మొన్నే మా పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారు ఒక కొత్త ఇండస్ట్రీని బొబ్బుల్లో ప్రపోజ్ చేయడం జరిగింది, చాలా పెద్ద ఇండస్ట్రీని. అది కమ్యూనికేషన్ వచ్చిన వెంటనే ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ విత్ యూ. అది చాలా మంచి ఇండస్ట్రీ బొబ్బులకి అవుద్దని అంటున్నారు. ఇవన్నీ కూడా పొల్యూషన్ తక్కువ ఉండి ఇండస్ట్రియలైజేషన్ అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది చాలా సంతోషం అండి. ఎందుకంటే ప్రజలంతా కష్టజీవులు. ఇక్కడ చూస్తాం కదా, వ్యవసాయము వాళ్ళకి తరతరాలుగా ఉన్న వృత్తి, దానిని నేల తల్లిని నమ్ముకుని ఎంతో కష్టపడుతున్నటువంటి వాళ్ళకి ఫలసాయం పెరిగే విధంగా మీరు వ్యవసాయ పారిశ్రామిక అనుసంధానం చేయగలిగితే తప్పకుండా ప్రజలు అమాయకులండి, పాపం మంచోళ్ళు. ఎప్పుడు కూడాను అల్పసంతుష్టులు, స్వార్థపరులు, కక్కుర్తిపడే మనుషులు కారండి మా ప్రాంత ప్రజలు. అల్పసంతుష్టులు, ఎవరో ఒకరిద్దరు లిటి అందరూ ఒకలాగా ఉంటారు కదా. కష్టజీవులు. మెజారిటీ ఆఫ్ ద మనుషులు మంచి మనుషులు అండి, కల్మషం లేని మనుషులు. నాయన గారు, మీరు ప్రజలతో చాలా స్నేహ సంబంధాలతో ఉంటారనేది, ఎన్ని వేల మందినైనా మీరు బాగా గుర్తుపెట్టుకుని పేరుతో పిలుస్తారనేది అందరూ సంతోషంగా చెప్పుకునే విషయం. ప్రజలతో సంబంధాలు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే మీకు పూర్వం నుంచి అదే పార్టీలో ఉన్నవాళ్ళు, రకరకాలుగా మీతో సమఉజ్జీలుగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఈ నాయకత్వ శ్రేణితో మీకు ఎటువంటి స్నేహ సంబంధాలు ఉన్నాయి సార్? అందరితోనే సఖ్యతగా ఉంటానండి నేను. నాతో కాంట్రవర్సీ ఎక్కువ ఉండదు. అందరూ కూడా నాతోనే బాగానే ఉంటారు. సాధ్యమైనంత వరకు అందరినీ ప్రేమించుకొని అందరినీ ఆప్యాయంగా మనం వెళ్ళిపోతాం. నియోజకవర్గ ప్రజలు మొన్న బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 94 తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళలేదండి. 44,000 పైచీలకు ఓట్లతో నేను గెలిచానంటే ఇరు పార్టీలకు అతీతంగా నాకు అయ్యబట్టి నేను గెలిచాను. అదేంటంటే అది పార్టీ బలం కొంత అయితే కొంత నా వ్యక్తిగత ఇమేజ్. అఫ్ కోర్స్ ఎలక్షన్ ముందు కొంతమంది అభిప్రాయ సేకరణకి ఈ సర్వే టీం లాంటిది పంపించాను. వైఎస్ఆర్సీపీ నాయకులే బేబినాయని గెలవడం వల్ల మాకు ఇబ్బంది ఏముంటుంది. వైఎస్ఆర్సీపీ సర్పంచ్లే కొన్ని దగ్గర నుంచి వచ్చినటువంటి రిపోర్టు అవన్నీ బేబినాయని గెలవడం వల్ల మాకు ఇబ్బంది ఉండదు కదా. కక్ష సాధింపు చేయరు, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టరు, చేతనైతే మంచి పని చేస్తారు లేకపోతే మానేస్తారని వాళ్ళు నోటంట, ఆ పార్టీ నాయకుల నుంచి నోటంట వచ్చినటువంటి మాట. అంతకన్నా ఇంకా పెద్ద ఇదేముంటుంది. ఆ మాట నిలబెట్టుకుని ఇవాళకి మీరు అవతల పార్టీ వాళ్ళు వస్తే కూడా సాయం చేస్తారా? జెన్యున్ సాయం, 10 మందికి ఉపయోగపడిన సాయం అయితే ఎందుకు చేయము, తప్పకుండా చేస్తాం. పొలిటికల్ పోలరైజేషన్ ఉండనే ఉంటుంది, 100% ఉంటుందండి. ఒక గ్రామం అన్నాక 2 గ్రూప్స్ ఉంటాయి, ఒక వార్డు అన్నాక 2 గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్ ఒకవైపు ఉంటూ న్యాచురల్లీ ఇంకో గ్రూప్, అది కుటుంబ పరంగా అవనివ్వండి, కుల పరంగా అవనివ్వండి, అది ఎప్పటి నుంచి అనాదిగా మన ప్రజాస్వామ్య దేశంలో వస్తున్నటువంటి ఆచారం. అది ఏ పార్టీతో గెలిచినా మీరు అందరి ప్రజలకు ఎమ్మెల్యే గారు కనుక అందరి ప్రజలకి అంతే. ఎలక్షన్ అయిపోయాక నేను బొబ్బిలి నియోజకవర్గంకి ఎమ్మెల్యే. సో ప్రజలకి 10 మందికి, ఇప్పుడు నేను ఒక రోడ్డు వేసాను అనుకోండి, ఒక బోర్ తవ్వాను అనుకోండి, అది తెలుగుదేశం కూడా నాకు ఓటేసినోడే నడాలి దాని మీద, నాకు ఓటేసినోడే నీళ్ళు తాగాలని కాదు. ఎలక్షన్ అయ్యాక గత 5 సంవత్సరాలుగా విస్మరించబడినటువంటి ఇరిగేషన్ కెనాల్స్ తాలూకు దుస్థితి వల్ల నా సొంత డబ్బు 10 లక్షలు ఖర్చు పెట్టాను కెనాల్స్ బాగు చేయడానికి. అలాగా ఆ బాగు చేయకపోతే నా రైతాంగానికి, నా నియోజకవర్గ ప్రజలకు సాగునీరు రాదు.
సో అదేదో తెలుగుదేశం వాళ్ళే కట్టుకోండి, వైసీపీ నాయకులు కట్టుకోకండి కాదు, అందరికీ ఉపయోగపడింది నేను చేశాను. గతంలో కూడా ఎన్నికలకి పూర్వం ఎన్నికలతో సంబంధం లేకుండా 100% సొంత డబ్బులతో ఇక్కడ అన్నదానాలు చేయడం అనేది. నేను రాజకీయ ప్రస్థానం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 3,000 త్రాగునీరు బోర్లు తీసుంటాను. ఎన్నో దానాలు, విద్యాదానాలు చేశాను, గుప్తదానాలు అనేకమైనవి చేశాను, విద్యాదానం చేశాను, అన్ని దానాలు చేశాను. నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది అన్న మాత్రం మొన్న సుమారు 820 రోజులు నేను అన్నా క్యాంటీన్ అనేది నడిపించడం జరిగింది. అదే ఇక్కడ బొబ్బిల్లో సొంత డబ్బుతో ఒకరోజు పుట్టినరోజు నాడు 10 రోజుల ముందు నిర్ణయించాం అన్నా క్యాంటీన్ మనం స్టార్ట్ చేయాలి. బొబ్బిల్లో స్టార్ట్ చేయాలి. పుట్టినరోజు నాడు మొదలుపెట్టాం. నిర్విరామంగా పండగ లేకుండా, ఇది లేకుండా, వర్షం లేకుండా, ఎండ లేకుండా, గ్యాప్ లేకుండా 820 రోజులు నేను అన్నా క్యాంటీన్ అనేది చేయడం జరిగింది. అంటే నేను 820 రోజులు సుమారు 250 నుంచి 300 రోజులు వెళ్ళి ఉంటాను వడ్డించడానికి. జస్ట్ ఎవరైనా చాలామంది స్పాన్సర్ చేసేవారు, పుట్టినరోజుగానో లేకపోతే చనిపోయిన మెమరీలోనో ఏదో సందర్భంగా స్పాన్సర్ చేసిన రోజుల్లో నేను వెళ్ళేవాడిని, ఖాళీగా ఉన్నప్పుడు తెలియవాడిని. ఆ ప్రజల యొక్క ఆనందం, ఆ ప్రజల యొక్క సంతృప్తి, నిజంగా ఆ కడుపు నిండా భోజనం పెడితే అది నిజంగా ఎంతో సంతోషం అనిపించింది. మరి బొబ్బిలికి అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా అన్నా క్యాంటీన్ బొబ్బిలికి మంజూరు చేసి ఇవాళ సుభిక్షంగా ప్రజలందరూ కూడా తింటున్నారు. కానీ మేము ఎంత మంచి భోజనం పెట్టామంటే ఒక స్వీటు, ఒక పండు, అన్నం, అప్పుడప్పుడు వెజ్ బిర్యానీ, వైట్ రైసు, పప్పు, 2 కూరలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంత లెవెల్లో పెట్టి ఇప్పుడు ఏంటంటే అన్నా క్యాంటీన్ అనేది ఒక స్టాండర్డ్ యూనిఫామ్ సిస్టమ్. అన్నం, ఒక కూర, పప్పు కానీ రసం ఉంటుంది. అందరూ ముందు అన్నా క్యాంటీన్ పెట్టిన కొత్తలో అయితే చాలామంది వచ్చి కంప్లైంట్ చేశారు, అప్పుడులాగా స్టాండర్డ్ బాగోట్లేదు అన్నా క్యాంటీన్. ఏడు బాగోట్లేదని మనం ఒక 10 మందిని నేను సీక్రెట్గా పంపించాను అన్నా క్యాంటీన్ టెస్ట్ చేయడానికి. అంతా బాగుంది నాయన, చాలా బాగుంది, చాలా క్వాలిటీగా మంచి రుచికరమైన భోజనం పెడుతున్నానని చెప్పారు నాకు. అప్పుడు నేను గ్రహించాను మనంత బాగా పెట్టలేకపోయారు కాబట్టి ప్రజల్లో ఆ అసంతృప్తి ఉండేది. అప్పుడు నేను గ్రహించాను. అది నాకు చాలా సంతోషం. మీరు రాజా గారి విందు భోజనం పెట్టించారు, అది మామూలుగా అది స్టాండర్డైజ్ అయ్యేప్పటికి వేరే రకంగా అయింది. ఎంతో మంది పేదోళ్ళు వచ్చి అది తప్పకుండా గొప్ప సేవ అండి. తప్పకుండా రాష్ట్రాన్ని ఒక దశ నుంచి ఇంకొక దశకి తీసుకెళ్ళాలి, ప్రగతి పథంలో నడిపించాలి. అవును, చాలా అనుభవజ్ఞుడైన నాయకుడు మీకున్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, లోకేష్ గారు యువ నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేది ఢిల్లీ నుంచి కూడా బలం సమీకరించుకోవాల్సి ఉంది కనుక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అగ్రనాయకత్వంతో మీకు ఒక ఎమ్మెల్యేగా మీకున్నటువంటి రేపో, స్నేహం లేకపోతే మంచి సంబంధాలు ఎలా ఉన్నాయంటారు? వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చినప్పుడు నేను చాలా స్కెప్టికల్గా ఉండేవాడిని. అన్న మనకి మంచి జరుగుద్ది, మన నియోజకవర్గ ప్రజలకు మనం మంచి చేయగలము, మన మైండ్ సెట్కి అనుగుణమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. నాన్నగారు 1962లో పార్లమెంట్కి గెలిచిన దగ్గర నుంచి కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ వీ వర్ యాంటీ కాంగ్రెస్ జస్టిస్ పార్టీ. కానీ ప్రజాస్వామ్య దేశంలో 62 నుంచి కూడా వీ హ్యావ్ ఆల్వేస్ సైడెడ్ విత్ ద కాంగ్రెస్. మరి మనం కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి రావడం ఆటోమేటిక్గా న్యాచురల్ చాయిసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం మనకి మన మైండ్ సెట్కి సూట్ అవుద్దో లేదో, అక్కడ పార్టీ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీకి డిఫరెంట్. ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్. సో అప్పుడు అన్న ఏం చెప్పాడంటే, ఒకసారి నువ్వు లోకేష్ గారితో మాట్లాడు, యూ స్పీక్ టు హిమ్, యూ విల్ గెట్ ద క్లారిటీ. అంటే అప్పుడు సీక్రెట్ మీటింగ్ వాజ్ అరేంజ్డ్ ఇన్ అసర్టైన్ థింగ్స్ ఇన్ హైదరాబాద్. కళా వెంకట్రావు నేను వెళ్ళాం లోకేష్ గారితో. ద మీటింగ్ లాస్టెడ్ ఫర్ అబౌట్ 25 to 30 minutes. ఆ గుమ్మం దాటిన వెంటనే నేను సుజయ్కి ఫోన్ చేసి చెప్పాను, అన్న మనం లైఫ్ లాంగ్ రాజకీయ పైన చేయవలసిన పార్టీ నాయకుడిని ఇవాళ మనం గ్రహించాం, వెంటనే యూ టేక్ ది డిసిషన్, వీ విల్ గో హెడ్ అని. అంత ప్లెయిన్ టాక్, నో నాన్ సెన్స్ అండి, క్లారిటీ ఉంది, మబ్బి పెట్టడం అదేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారి విషయమా, ఈజ్ అ వెరీ హార్డ్ టాస్క్ మాస్టర్. ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణగా, ఆయన అంత క్రమశిక్షణగా ఉంటారు, పార్టీ నాయకుడు కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలన్నటువంటిది ఆయన ఆకాంక్ష. ఒక టాస్క్ ఆయన అప్పచెప్పాక చేయడానికి నిజంగా మనం ప్రెషర్ ఫీల్ అవుతాం. ఎందుకంటే మన నాయకుడు ఆశయాలకు అనుగుణంగా మనం వెళ్ళాలన్నటువంటిది మన ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది చెప్పినా ముందు అబ్బా ఎందుకు మనం ప్రజల్లో ఉన్నాం కదా, మనం తిరుగుతున్నాం కదా, మళ్ళీ ఈ కార్యక్రమం ఎందుకు, మళ్ళీ ఆ కార్యక్రమం ఎందుకని. కానీ వారు చెప్పినటువంటి టాస్క్ పూర్తి చేశాక కానీ మనకు అర్థం అవుతుంది మన మంచి గురించి, మన అభ్యున్నతి గురించి ఎంత మంచి పని చెప్పారనేటువంటిది మనకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట. అంటే ద స్టేట్
is in safe hands. The people of the state are in extremely safe hands with the NDA government. పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా నాకు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అభిమానం. వారు ఒక నిజాయితీ, వారు 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 ఎప్పుడు కూడా వీళ్ళందరూ గ్రహించక ముందు నేను గ్రహించాను. వారి చేతల్లో కానీ మాటల్లో కానీ నిజాయితీ ఉన్నటువంటి నాయకుడైనా ఎప్పటికైనా హిస్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ హీ విల్ డెఫినెట్లీ షైన్ అని నాకు ఎప్పుడో నేను ఎవరూ గ్రహించిన రోజుల్లో నేను చెప్తే అందరూ నన్ను చూసి నవ్వారు. మీ పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమాలు, మీ సినిమాలు నిజ జీవితం వేరు, మీరు మీ అంచనా కరెక్ట్ కాదని. ఇవాళ వాళ్ళే నాలుగు కరుచుకొని మీరు చెప్పిందే కరెక్ట్ అని నాకు చెప్తున్నారు. వారి మాటలోనే చేతలో నిజాయితీ ఉంటుందండి. మాయా మర్మం తెలియని నిజాయితీ ఎప్పటికైనా శ్రీరామ రక్ష ఏ మనిషికి. స్వయంగా పర్యటించడమే కాకుండా మన కోటలోనే ప్రజా దర్బార్ అది నిర్వహిస్తున్నారు కదా, ఈ ప్రజా దర్బారు ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు బయటికి వెళ్ళడం కానీ? ఉదయం లేచిన వెంటనే నా వ్యాయామం నేను పూర్తి చేసుకుంటానండి, చాలా ఎర్లీగా. ఐఎమ్ ఎర్లీ బర్డ్. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాస రాజా అని, మేమిద్దరం చిన్నప్పుడు 5 ఏళ్ళ నుంచి కలిసి పెరిగాం. తనకు కూడా వ్యవసాయం అంటే చాలా ఆసక్తి. ఫరీదాబాద్ జేసీబీలో హీఈస్ ద ఐటీ సీనియర్ మేనేజర్. సో తను నేను ముందు రోజు రాత్రి మాట్లాడుకుంటాం, యూట్యూబ్లో ఏది చూడాలి, కొత్త ఇన్నోవేషన్స్ ఇన్ అగ్రికల్చర్. యూట్యూబ్ ఒక అరగంట, ప్రతిరోజు ఉదయం మాత్రం ఒక అరగంట 30 గంట ఇన్నోవేటివ్ అగ్రికల్చర్ గురించి నేను చూసి తీరుతాను. అవి చూశాక నా వ్యాయామం అవన్నీ పూర్తి చేసుకొని పూజ అయ్యాక, ఎందుకంటే మేము పూజ చేస్తే కానీ ఏది కూడా సాలిడ్ తిన్నాను. నేను ఆఫీస్లో ఉంటే 3 hours 4 hours వచ్చినటువంటి ప్రజలు గొప్ప చెప్పుకోవడం కాదు కానీ అట్లీస్ట్ ఒక 2 hours ఆఫీస్లో ఉంటే 400-500 మంది వస్తారు. 3 hours ఉంటే మోర్ అలాగనమాట చేసుకొని విజిట్స్ ఏమైనా ఉన్నాయి, పరామర్శలు ఏమైనా ఉన్నాయి చేసి, విజిట్స్ ఎక్కువ ఉన్న రోజు నేను ఆఫీస్కి వెళ్ళనండి. ఎందుకంటే విజిట్స్ ఎక్కువ కవర్ చేయవలసి ఉంటుంది కాబట్టి నేను బయట భోంచేయను. నేను ఆహార విషయంలో చాలా క్రమశిక్షణ పాటిస్తాను కాబట్టి అవకాశం ఉన్న మేరకు ఎప్పుడో ఏదో టైం దాటిపోతే ఎక్కడో పెళ్ళో ఒకటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు మనం ఎంత సింపుల్గా పెట్టమని చెప్పినా రాజుగారు మన ఇంటికి భోజనంకి వస్తారని 10 కూరలు చేసేయడానికి ప్రయత్నిస్తారు. సో వాళ్ళకి భారం అవ్వకూడదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అని ఒక కాన్సెప్ట్ అయితే ఆహార విషయంలో క్రమశిక్షణ పాటిస్తాను కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఆ ఉద్దేశంతో నేను పెద్దగా బయట తిన్నాను. భోజనం టైంకి మాత్రం ఎలాగైనా ఇంటికి వచ్చేయాలనేటువంటిది నా ప్రయత్నం. ఒకవేళ భోజనం టైంకి వచ్చి భోంచి మళ్ళీ వెళ్తాను తప్ప, మరి సాయంత్రం పూట కూడా ఆఫీస్ ఉంటే ఆఫీసు, విజిట్స్ ఉంటే విజిట్స్. మరి వారానికి 2 రోజులైనా పొలంకి వెళ్తాను. అది పొలంకి వెళ్ళిన రోజు మాత్రం బయట విజిట్స్ పెట్టుకోకుండా ఎక్కువసేపు ఆఫీస్లో మ్యాక్సిమం ఎంతమందిని చూడగలిగితే చూసేస్తాను. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వచ్చిన వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకపోతే ఉదయమే నేను అందుబాటులో ఉండి నేను చేశాను. ప్రత్యక్షంగా కలవడం ఒక ఎత్తి, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, ఫోన్లు ఉన్నాయి. ఈ రోజుల్లో సగం పనులు ఫోన్ల మీదే, వాట్సాప్ల ద్వారా, ఆన్లైన్ ద్వారా, ఫోన్ల ద్వారా పనులు అయిపోయే పరిస్థితి ఈ రోజుల్లో. సో అలాగా టైం బ్యాలెన్స్ చేసుకొని నాకు చాలా మంచి సిబ్బంది ఉన్నారు, మంచి పిఏలు ఉన్నారు. నాకు వేణు అని ఉంటాడు నా దగ్గర, ముద్దాన వేణు అని, చాలా మంచి పిఏ, అందరికి అందుబాటులో ఉంటాడు. ఎంత అందుబాటులో ఉంటాడు, నన్ను ఇసిగించినంత, అంటే నాయన ఈయన ఫోన్ చేశారు, ఈ పని చెప్పారు, ఆ పని చెప్పారు, నన్ను ఇసిగించినంత అందుబాటులో ఉంటాడు అందరికీ. సో నా వ్యక్తిగత సిబ్బంది నాకు చాలా మంచి సిబ్బంది, నాన్ కరప్ట్ సిబ్బంది ఉన్నారు. రూపాయి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మా బేబీ నాయనకి చెప్పి ఆ పని చేయించు, నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని ఒక రూపాయి నా జీతం డబ్బు తప్ప కష్టం ఉన్న ఎవరు కూడా ఎవరి దగ్గర చేయి చేపరు. అది నా సిబ్బంది తాలూకా గొప్పతనం అవుదారు. అభివృద్ధికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ శాంతి భద్రతలు కూడా చాలా కీలకం ఉంటారు. అవును, అంటే ప్రజలు మీ దగ్గరికి వందల సంఖ్యలో వస్తున్నారు కనుక మీకు బాగా తెలుసు. అందరూ కష్టపడి బతుకుతున్న ప్రజలే అయినప్పటికీ కొన్ని రోగ్ ఎలిమెంట్స్ వాళ్ళ జీవితాల్లో ప్రవేశించడం కానీ, లేకపోతే అధిక వడ్డీలు కానీ, ఇలాంటి వాటి బాధల్లో ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో ప్రజలు బాధపడుతున్నారు. ఇటువంటి శాంతి భద్రతల సమస్యలు కూడా మీరు పోలీసు సహకారంతో మెయిన్ నా వరి అండి, బొబ్బిళ్ళకి సంబంధించి యువకులు ఈ గంజాయి వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతున్నారు, చాలా ఎఫెక్ట్ అయిపోతున్నారు. గంజాయి మత్తులోకి వెళ్ళి ఏం చేస్తున్నారు ఏంటి కూడా తెలియని పరిస్థితి. నేను ఆల్రెడీ పోలీసులతోనే ఒక టాస్క్ ఫోర్స్ చేసి గంజాయిని అనేది నిరోధించడం చాలా అవసరం. ఆన్ వార్ ఫుటింగ్ అండి, లేకపోతే మన సొసైటీ ఎక్కడికి వెళ్తుందో అసలు తెలియట్లేదు. ఆ మూలాల్ని చేసి అవసరమైతే మన సొంత మనుషులు ఆ గంజాయి వ్యాపారం చేసినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇబ్బంది అయిపోయే పరిస్థితి ఉందండి. గంజాయి ఒకటి చాలా పెద్దది. ఈ ఆన్లైన్ మోసాలండి, అవును,
ఈ షేర్ బిజినెస్లో పెడతామని, ఈ ఆన్లైన్ బెట్టింగ్స్, ఈ రమ్మీ అని ఇవన్నీ చెత్త రోజుకి 2-3 కేసులైనా మా దగ్గరికి వస్తాయి. మా వాడు ఆడి మోసపోయాడు, మా వాడు ఇది చేసి మోసపోయాడు, ఇది న్యాయం చేయండి, అది న్యాయం చేయండి అని. ఈ మధ్య ఈ స్టాక్స్లో పెట్టించి చాలా లక్షల రూపాయలు చాలా మంది వాళ్ళు అప్పులు చేసి చిట్టీలు చేసి ఈ అధిక వడ్డీకి ఫైనాన్సెస్ అండి. అవును, అప్పు తీసుకున్నాడు వడ్డీతో పాటు ప్రిన్సిపల్ చెల్లించాలి, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. కానీ అసలు వడ్డీ చెల్లించాక కూడా అవును ఈ ఫేజెస్ ఆ ఫేజెస్ అని ప్రజల దగ్గర దే ఆర్ స్విండ్లింగ్ మనీ. అవును అవును అదొకటి చాలా చాలా ఘోరంగా ఉంది. ఈ మూడిటి మీద వార్ ఫుటింగ్ మీద ప్రజలకి సేవలు అందించడం అనేటువంటిది నా ఆకాంక్ష అండి. చాలా అవసరం సార్, చాలా సార్. నాయన గారు, ఇప్పుడు ఇంత వేగంగా మీరు కదులుతూ ఎన్నో గ్రామాల్లో పర్యటిస్తూ మొత్తం సమయం అంతా కూడా మీ నియోజకవర్గ ప్రజల మీద వెచ్చిస్తూ ఉన్న సమయంలో అమ్మాయి గారు విశాఖపట్నంలో చదువుకుంటున్నారు, కుటుంబం అక్కడ ఉన్నారు. ఎలాంటి సమయం కేటాయించగలుగుతారు వాళ్ళ నుంచి కంప్లైంట్స్ రాకుండా? నా లైఫ్లో నేను ఎవరికైనా న్యాయం చేయలేకపోయాను, ఎవరినైనా నా బాధ్యత నేను నిర్వహించలేకపోయానంటే నా ఫ్యామిలీ. నా అదృష్టం ఏంటంటే నా భార్య పెంపకంలో పెరిగినటువంటి నా కూతురు. ఎందుకంటే ఏ రోజు కూడా మాకు 2008లో పెళ్ళయింది, 12-16 సంవత్సరాలు ఇవ్వాలి పెళ్ళయి మాకు. ఏ రోజు కూడా నా భార్య ఎందుకు అని అడగలేదు, ఏంటి అని అడగలేదు, నాకు అని ఏ రోజు కూడా అడగలేదు. మనం తెలుసుకొని చేయడమే తప్ప ఏ రోజు కూడా చేయలేదు. స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది, ఓపెన్ హౌసెస్ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. అందరి పిల్లలు తల్లిదండ్రులతో వెళ్తారు, కానీ నా ఒక్క కూతురే తల్లి ఒక్కరి దాంతోనే వెళ్తుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత పట్ల వాళ్ళు అర్థం చేసుకొని నా కూతురును కూడా నా భార్య అలాగే మోల్డ్ చేసింది. నాన్న బిజీగా ఉన్నారమ్మా, నాన్న ప్రజాసేవలో బిజీగా ఉన్నారు, సర్వీస్ చేస్తున్నారు అన్నటువంటి భావంతో పిల్లలు కూడా ఎవరైనా నా కూతుర్ని స్కూల్లో ఇఫ్ దే మేక్ ఫన్, ఏంటి మీ నాన్న రారు ఇదేనంటే, మా నాన్న బోర్డు ఖాళీ అనుకున్నాం, మీ నాన్నలాగా బోల్డ్ మందికి సర్వ్ చేస్తున్నారు ఊర్లోని అని చెప్పి గర్వపడే కూతురు నాకుంది. కుటుంబ సహాయ సహకారాలు లేకపోతే ఇంత ఉధృతంగా మనం ప్రజల్లోని సొసైటీలోని పొలిటికల్ లైఫ్ మనం లీడ్ చేయలేమండి. రాజకీయ నాయకుడికి అన్నోడికి షెడ్యూల్ ఉండదు, రాజకీయ నాయకుడు అన్నోడికి ఒక టైం టేబుల్ ఉండదు. ఎప్పుడు ఏ నిమిషం ఏ సమస్య క్రాప్ అప్ అవుదో, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉండవలసిన అవసరం ఉంటుందో ఎవరికీ తెలియదండి. సో ఫ్యామిలీ సహాయ సహకారాలు లేకపోతే, ప్రెషరైజ్ చేసి ఒత్తిడి తెచ్చే ఫ్యామిలీ ఉంటే నో పర్సన్ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ పబ్లిక్ లైఫ్. సో దే ప్లే వన్ ఆఫ్ ది మోస్ట్, ప్రజల తర్వాత ప్రజల గుండెల్లో పెట్టుకొని మనల్ని అందరికి ఎక్కించే తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళ సహాయ సహకారం లేకపోతే మనం ముందుకెళ్ళే పరిస్థితి. అదేవిధంగా మీ అమ్మగారు మీ అన్నయ్య గారుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది. ప్రత్యేకించి తల్లి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఏ సలహా సూచనలు కావాల్సి ఇస్తానో తల్లి మరి ఇప్పుడు ఈ రోజుకి కూడా ఎప్పుడు ఎక్కడికి నేను బయటకు వెళ్ళినా, బొబ్బులు దాటి ఎక్కడికి వెళ్ళినా తనకి చెప్పకుండా నేను ఈ రోజుకి కూడా రాను. ఇప్పుడు కూడా నేను చెప్పే వచ్చాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వైజాగ్ విజయనగరం చిన్న పనుల మీద వెళ్తున్నాను, హాస్పిటల్ విజిట్స్ ఉన్నాయి, తల్లికి చెప్పే వచ్చాను నేను. మరి అది అప్పుడు చిన్నప్పటి నుంచి వస్తున్నటువంటి అలవాటు. తను ఎప్పుడు కూడా మంచి కోరుకుంటుంది, మంచి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు అరునిత్యం తన పూజలంతా తన కుటుంబం బొబ్బలి ప్రాంతం బాగుండాలి. అందులో తల్లికి మీరు చిన్న కొడుకు కనుక మీ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఈ రోజుకి ఎమ్మెల్యే అయినా చిన్నవాడినే, అందరికీ బేబీకే కాదు, అన్నదమ్ములకైనా నేను చిన్నవాడినే. నేను ఇవాళ ఎమ్మెల్యే అవ్వచ్చు, 40 అవ్వచ్చు, ఎప్పుడు కూడా నేను వాళ్ళకి నేను బేబీనే. అదే ఆ కుటుంబంలో అంతటి ఆత్మీయ వాతావరణం కూడా మీ బలానికి కారణం అనుకో. 100% తప్పకుండా. వై నాట్. చాలా సంతోషం నాయన గారు. మీరు ఇప్పుడు మీ నాయకులు ఈ మధ్య ఈ 8 నెలల పాలనలోనే ఒక సర్వేలాగా నిర్వహించి మంత్రులకి ర్యాంకులు ఇచ్చారు. అలాగే శాసనసభ్యులకి ర్యాంకులు ఇస్తే మీరు ఫస్ట్ ర్యాంకులో ఉంటారని మీరు అనుకోవచ్చా? నేనైతే నాకు ప్రజలు ఇచ్చినటువంటి ఈ హోదాని వారి సేవకుడుగా నేను వినియోగించుకుంటున్నాను. ప్రభుత్వం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా నేను పనిచేస్తున్నాను. అవిశ్రాంతంగా కుటుంబ జీవితానికి కూడా దూరంగా ఉండి నేను పనిచేస్తున్నాను. ఫ్యామిలీ వెడ్డింగ్స్ కూడా ఉన్నాయి. మొన్న ఫ్రైడే సాటర్డే సండే 7, 8 అయితే ఫ్యామిలీ వెడ్డింగ్స్ కూడా ఉన్నాయి. మేము సతీ సమేతంగా కూడా నేను వెళ్ళవలసినటువంటి పరిస్థితి అనేక ఊర్లు. కానీ నా కుటుంబ అవసరాల కన్నా నా నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాలే నాకు ముఖ్యమని నేను ప్రజలకి నా వంతు సహాయ సహకారాలు నేను అందిస్తున్నాను. తప్పకుండా ర్యాంక్ గురించి కాకపోయినా
నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని నేను సక్రమంగా నిర్వహిస్తానటువంటిది సంతృప్తి. ఆ విషయం తెలుసుకుంటే నాకు అంతకన్నా సంతృప్తి మరి ఇంకేం లేదు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.